హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి నిరుద్యోగులకి ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి భారీ స్థాయిలో ఎంటీఎస్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 10th పాస్ అయితే సరిపోతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. తెలుగులోనే ఒకే ఒక్క ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. 30,000 వరకు అయితే శాలరీ పొందొచ్చు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఎలిజిబుల్. అలానే ఇవి పర్మనెంట్ జాబ్స్. అలానే ఆగస్ట్ మంత్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ని క్లియర్గా చెప్తాను. వీడియోని చివరిదాకా చూసి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. వీడియో చూస్తున్న అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ చూసినట్టయితే ఈ యొక్క ఉద్యోగాలకి మీరు అప్లై చేయాలంటే మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఏ స్టేట్కి చెందిన వారైనా సరే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అన్ని స్టేట్ వాళ్ళకి కూడా ఈక్వల్ ఛాన్సెస్ అయితే ఉంటాయి. అన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. సో అలానే ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ అయితే ఎంటీఎస్ అండ్ హవాల్దార్ పోస్టులకు సంబంధించి సిబిఎన్ డిపార్ట్మెంట్లో ఉన్న పోస్టులకి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మినిమం మీకు 18 ఏజ్ అయితే ఉండాలి. అలానే మ్యాక్సిమం వచ్చేసి 25 ఇయర్స్ అయితే ఉండాలి. సో అలానే సిబిఐసి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి హవాల్దార్ అండ్ ఎంటీఎస్ పోస్టులకి అప్లై చేయాలంటే మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ అయితే ఉండాలి. అలాగే మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 27 ఇయర్స్ అయితే ఉండాలి. ఇది ఓన్లీ జనరల్ కేటగిరీ వాళ్ళకి సంబంధించిన ఏజ్ లిమిట్ గైస్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ రిలాక్సేషన్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అండ్ అలానే పీడబ్ల్యూడీ వాళ్ళకి వచ్చేసి 10 ఇయర్స్ రిలాక్సేషన్ అనేది కల్పించడం జరుగుతుంది. అలానే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కేవలం 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. రిక్రూట్మెంట్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అలానే ఎటువంటి ఐటీఎస్ సర్టిఫికేట్ అవసరం లేదు. అలానే ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. 10th పాస్ అయితే సరిపోతుంది. అలానే హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయేటటువంటి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండ్ హవాల్దార్ పోస్టులకు సంబంధించి జాబ్ పొజిషన్స్ వచ్చి మనకి ఆల్ ఓవర్ ఇండియాలో మనకి పోస్టింగ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అన్నీ కూడా పర్మనెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ గైస్. అండ్ అలానే లెవెల్ 1 ప్రకారం మనకి 18,000 బేసిక్ పే అనేది ఉంటుంది. దానితో పాటు చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన అన్ని ఎలివెన్సెస్ కలుపుకుంటే అరౌండ్ 30,000 వరకు అయితే శాలరీ ఉంటుంది గైస్. మనకి వివిధ రకాల ప్రభుత్వ కార్యాలయాల్లో మీకు పోస్టింగ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అన్నీ కూడా గ్రూప్ సి నాన్ గెజిటేటెడ్ పర్మనెంట్ జాబ్స్. అలానే సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే ఎంటీఎస్ ఉద్యోగాలకి కేవలం కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఎగ్జామ్ ఒకటే ఉంటుంది. అది పాస్ అయితే సరిపోతుంది. హవాల్దార్ పోస్టులకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్తో పాటు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అలాగే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. ఎంటీఎస్ ఉద్యోగాలకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ స్టాండర్డ్ టెస్ట్ అనేవి ఏవి కూడా కండక్ట్ చేయరు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఏదైతే కండక్ట్ చేస్తారో అది మనకి తెలుగు లాంగ్వేజ్లో కూడా మీరు రాసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి మీరు అప్లై చేసినప్పుడు అక్కడ తెలుగు ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అలానే ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ఎంటీఎస్ అండ్ హవాల్దార్ పోస్టులకి ఒకే విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ సెషన్ 1, సెషన్ 2 అని చెప్పి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు. ఒకే రోజు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. వేరే రోజు అయితే ఉండదు. సేమ్ డేనే ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో అలానే సెషన్ 1 అనేది క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది. ఇందులో మీరు క్వాలిఫై అయితే సరిపోతుంది. నెగిటివ్ విధానం సెషన్ 1కి లేదు. అన్ని క్వశ్చన్స్ కూడా మీరు అటెంప్ట్ చేయొచ్చు. అలానే సెషన్ 2 చూసినట్టయితే ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ అయితే మైనస్ అవుతుందని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేశారు. సో ఇంకోటి చూసినట్టయితే సెషన్ 1లో న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీకి సంబంధించి 20 క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది 60 మార్క్స్కి. అలాగే రీజనింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్కి అయితే 20 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది 60 మార్క్స్కి. అండ్ టైం వచ్చేసి 45 మినిట్స్ ఉంటుంది ఎగ్జామ్ టైం వచ్చేసి. అలాగే సెషన్ 2లో జనరల్ అవేర్నెస్ వచ్చేసి 25 మార్క్స్కి అడగడం జరుగుతుంది. 25 క్వశ్చన్స్ అండ్ 75 మార్క్స్కి అడగడం జరుగుతుంది. అలానే ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి 25 క్వశ్చన్స్ అండ్ 75 మార్క్స్కి అయితే అడగడం జరుగుతుంది. సో సెషన్ 1లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి వెంటనే సెషన్ 2 అనేది ఎగ్జామ్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో గాయస్, ఇక్కడ చూసినట్టయితే సెషన్ 2 అనేది చాలా ఇంపార్టెంట్ గాయస్ ఈ జాబ్కి. సో మీరు అది మాత్రం కొంచెం ఆ ఇంగ్లీష్ అనేది జనరల్ అవేర్నెస్ అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి.
అలానే హవాల్దార్ పోస్టులకి అప్లై చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దానికి వచ్చేసి వాకింగ్కి మేల్ వచ్చేసి 1600 మీటర్స్ 15 మినిట్స్లో అయితే వాక్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫీమేల్ వచ్చేసి 1 కిలోమీటరు 20 మినిట్స్లో అయితే వాక్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ వచ్చేసి మేల్కి 157.5 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. అలానే ఎస్సీ వాళ్ళకి 5 సెంటీమీటర్స్ రిలాక్సేషన్ అనేది కల్పించడం జరుగుతుంది. అలానే మేల్కి చెస్ట్ వచ్చేసి 81 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. అలానే ఫీమేల్కి 152 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. అలాగే ఎస్సీ వాళ్ళకి 2.5 సెంటీమీటర్స్ రిలాక్సేషన్ అయితే కల్పించడం జరుగుతుంది. అలాగే ఫీమేల్కి చెస్ట్ అయితే అడగలేదు కానీ వెయిట్ మాత్రం 48 kg ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలానే ఈ యొక్క ఎగ్జామ్ వచ్చేసి మన సొంత రాష్ట్రాల్లోనే కండక్ట్ చేస్తారు. ఆంధ్రాలో వచ్చేసి చీరాల, కాకినాడ, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం ఇక్కడైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలానే తెలంగాణలో వచ్చేసి కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ ఈ 3 ప్లేసెస్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో గాయస్ ఇది నోటిఫికేషన్ అయితే ఒకసారి మీరు మొత్తం కూడా డీప్గా చదువుకోండి గాయస్ ఒకసారి నోటిఫికేషన్ అయితే. సో ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ. ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళైతే వెంటనే అప్లై చేసుకోండి గైస్. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం అయితే చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.